మనకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్లో ఒక ఇద్దరు పర్సన్స్ అంటే వాళ్ళు ఏంటంటే టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నార్మల్ నేమ్స్తోని నార్మల్ ఐడెంటిటీతోనే హైదరాబాద్లో బతుకుతున్నారు అని చెప్పేసి వాళ్ళని కనిపెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక సిగ్నల్స్ అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక సిగ్నల్స్ అనేది వెళ్ళింది అండ్ ఐఎస్ఐ నుంచి కూడా వీళ్ళకి సిగ్నల్స్ రావడం జరిగింది. సో ఏదో బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి చిన్న రిపోర్ట్. సో అది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ బ్లాస్ట్ చేద్దామని కాదు, బట్ ఒక డమ్మీ బ్లాస్ట్ లాగా చేద్దామన్నట్టు ప్లాన్ చేసినారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇది విని ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ పట్టేసుకున్నారు. అండ్ వాళ్ళ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీస్తే ఎక్కడి నుంచి లింక్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది, అసలు ఏం చేయబోయినరు అంటే ఆల్రెడీ వీళ్ళకున్న లింక్ అప్స్ ఏంటి, దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, అమౌంట్ అంటే డబ్బులు అనేది ఎలా వచ్చాయి, వీళ్ళకి ఎవరు మెసేజెస్ పంపిస్తారు, సిగ్నల్స్ పంపిస్తారు, ఇవన్నీ ఆరా తీసినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ బయటకు వచ్చినప్పుడు ఇంకా వీళ్ళ నుంచి పాకిస్తాన్ నుంచి ఏమైనా లింక్స్ ఉన్నాయా, ఐఎస్ఐస్ కాకుండా ఇంకేమేమి లింక్స్ ఉన్నాయి, అవన్నీ తీసిన తర్వాత బయటకు అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ టైం నడుస్తుంది కాబట్టి క్రౌడ్స్లలో వెళ్ళకుండా, అంటే ఇప్పుడు మామూలుగా మాల్స్ అట్లాంటి క్రౌడ్స్ ఉండే ఏరియాస్లో వెళ్ళకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కొంచెం సేఫ్ ఉండడం అంటే నేను పానిక్ అవ్వాలని చెప్పట్లేదు, అలాంటి జరగకపోవచ్చు, ఎందుకంటే మన వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ స్టిల్ మనం కేర్ఫుల్ ఉండడం బెటర్. కాబట్టి ఏంటంటే అందరూ కూడా కొంచెం క్రౌడ్కున్న ప్లేస్ వెళ్ళకుండా ఉండడం బెటర్. సో ఈ ఇన్సిడెంట్ అన్ని అంటే ఇప్పుడు పెహల్గామ్ ఇన్సిడెంట్ కాగానే ఇప్పుడు ఇది వార్ లాంటి సిచ్యువేషన్ అవ్వడం, ఆ తర్వాత వీళ్ళ అన్ని లింకప్స్ రావడం, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇంటెలిజెన్స్ రావడం, ముంబైలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఏంటంటే కొంచెం జాగ్రత్త ఉండండి పబ్లిక్ అని మాత్రం చెప్తున్నాను. అండ్ ఈమెకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, జ్యోతి మల్హోత్రాకి. ఒకవేళ ఆమె ప్రాపర్ ఎవిడెన్స్తో కనుక ఆమె దొరికిపోతే, ఆమె ఇన్వెస్టిగేషన్లో ఈ నిజాలని బయటకు వచ్చినాడు, మొత్తం కూడా ఇది లింక్స్ అన్నీ తెలిసినాడు, నెక్స్ట్ గవర్నమెంట్ బయటకు ఆఫీషియల్గా అనౌన్స్ చేస్తే మనకి ఏంటనేది తెలుస్తుంది. అండ్ మన తెలుగు యూట్యూబర్స్కి సంబంధించి కూడా కొంతమంది నేమ్స్ అయితే బయటకు వస్తున్నాయి. వీళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్గా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వ్లాగింగ్ చేసుకుంటూ అక్కడ కొన్ని వీడియోస్ కానీ అలాంటివి తీస్తున్నారు. సో వీళ్ళ మీద అంటే జనాల అభిప్రాయం ఎలా ఉందంటే వీళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే అక్కడ యూట్యూబర్ ఆల్రెడీ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. కాబట్టి మన తెలుగు వాళ్ళకు కూడా ఫ్రీక్వెంట్గా ఎవరైతే పాకిస్తాన్ విజిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని కూడా విచారించాలని చెప్తున్నారు. బట్ పేర్లు మనకెందుకు కానీ మేబీ వాళ్ళ మీద ఇష్యూ అయిన తర్వాత వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఒక కాలర్ అయితే ఉన్నారు, మిర్యాలగూడ నుంచి క్రాంతి గారు. క్రాంతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏంటండి? బీఆర్కే న్యూస్ వాళ్ళకి మంచి పెట్టండి మేడం. ఇప్పుడు ఆమె ఎవరో సోషల్ మీడియాలో చూస్తున్నాము, న్యూస్లలో కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఆమె ఒక యూట్యూబర్ అయి ఉండి ఇట్లా దేశద్రోహానికి పాల్పడితే మరి ఆమెకి ఎలాంటి శిక్షలు ఉంటాయండి? ఆమెకి ఖచ్చితంగా ఆమెకి కఠినమైన శిక్ష వేయాలి. రాజ్యాంగంలో దేశ రక్షణకి భంగం కలిగించే వాళ్ళు మన దేశం కోసం మరి జవాన్లు అక్కడ ప్రాణాలు అర్పిస్తుంటే ఇలాంటి కుక్కలు ఇలాంటి ఆమెని నాకు సరే ఓకే కానీ మహిళ అయి ఉండి దేశద్రోహానికి పాల్పడుతుందని చెప్పేసి చూపిస్తున్నారు. ఆమెని మరి ఆమెకి కఠినమైన శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా మనం ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ లో జై భారత్ అంటే నాకు తెలిసి అక్కడనే వాళ్ళని కాల్చి చంపేస్తారు. మరి ఇండియాలో చాలా మంది చూస్తున్నాము జై పాకిస్తాన్ అంటున్నారు. మన కుర్రాడు ఆంధ్రాలో ఒక అతను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు, అతను జై పాకిస్తాన్ అని సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. అంటే ఇప్పుడు వీళ్ళు తెలిసి చేస్తున్నారా, లేకుంటే అవగాహన ఉండి చేస్తున్నారా, లేకుంటే ఇది మనకి ఇచ్చిన ఫ్రీడమ్ అంటారా, ఇండియా ఇచ్చిన ఫ్రీడమ్ అంటారా, లేకపోతే వీళ్ళకి కఠినమైన శిక్షలు రాజ్యాంగంలో లేకపోవడం అంటారా? ఇలా ఏంటంటే మేడం మనం ఒకటి ఆలోచించాలండి, ఒకరి ద్వారా ఒకరికి ఇది అన్ని కూడా ఏమైతుంటది అంటే వాళ్ళు కఠినమైన శిక్షలు పడకపోతే ఇది ఇప్పుడు మన సనాతన ధర్మము కావచ్చు, ప్లస్ మనము ఒక ఇండియన్గా పుట్టి ఇండియాలో పుట్టి మనము ఏం చేయాలన్నా కానీ మన దేశ భద్రతని వాళ్ళు తాకట్టు పెడుతుంటే వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా మన జవాన్లు అక్కడ వాళ్ళ అమాయకులని కులం పేరుతో మతం పేరుతో కాల్చి చంపితే వాళ్ళు మనము ఉగ్రవాదుల మీద దాడి చేస్తే వాళ్ళు మన సామాన్యుల మీద దాడి చేస్తున్నారు.
మరి వీటి మీద మరి ప్రభుత్వాలు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి గతంలో కూడా కొంతమంది చాలా మంది ఇట్లా చేసి మరి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడకను, లేకుంటే ఇటు న్యాయస్థానాలు కూడా కఠినమైన శిక్షలు వేయాలి. మరి ఇలాంటి వారికి ఇప్పుడు చూపిస్తున్నారు, కొందరు చూస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు, ఖచ్చితంగా ఆ శిక్షలు ఇంకొకరు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ఇదేంటంటే వీళ్ళకి స్పెషల్ యాక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇది కూడా కోర్టు ఏంటంటే సిబిఐ కోర్టుకి, ఎన్ఎస్ఏ కోర్టు ఇట్లాంటివి ఉంటాయి అనమాట. అండ్ ఈమె వచ్చిన ఆఫెన్సెస్ అంతా కూడా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కిందకి వస్తుంది. సో దాని ప్రకారం ఏంటంటే సెక్షన్ 327 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా సరే ఇట్లాంటివి స్పైయింగ్ కనుక చేసి మన సీక్రెట్స్ అన్ని బయట పెడితే 7 ఏళ్ళ శిక్ష పడుతుంది, 7 years శిక్ష. బట్ ఏంటంటే ఈమె చేసింది తప్పు, మీరు అన్నట్టు ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా ఉండాలంటే 7 years శిక్ష అయితే సరిపోదు. అది ఆడామనా ఫీమేలా మేలా అనేది పక్కకు పెడితే ఈ శిక్ష అనేది సరిపోదు. నా దృష్టిలో కూడా 7 years సరిపోదు. ఎందుకంటే ఎవరు భయపడరు, రేపు 7 years జైల్లో ఉంటారు, వచ్చేస్తారు, తర్వాత యాష్ లైఫ్ బతుకోవచ్చు. వాళ్ళు అంటే ఈమె చేసింది ఊరికే కదా, ఆఫ్ కోర్స్ మనీ కోసం చేసి ఉంటుంది, ఊరికే ఎవరు చేయరు కదా. ఆమె ఏదో పాకిస్తాన్ అమ్మాయి కాదు కదా, ఇక్కడ హర్యానాలో పుట్టి పెరిగిన అమ్మాయి. సో అంటే ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టుకైతే హర్యానా అమ్మాయి. సో ఇంకా ఆమె పూర్తి ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు. ఆమె కంప్లీట్ ప్రొఫైల్, ఆమె ఎక్కడ పుట్టింది పెరిగింది అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పటికైతే హర్యానా అమ్మాయి అనుకుంటున్నాం కాబట్టి ఆమె డీటెయిల్స్ బట్టి ఈమె ఏంటంటే 7 years అనేది ఈమెకైతే సరిపోదు. ఈమెను చూసి ఇంకొకరు భయపడాలి, ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయడానికి ఖచ్చితంగా భయపడాలి. అండ్ మన దేశంలో మీరు అన్నట్టు ఇప్పుడు సనాతన ధర్మం మనం పాటిస్తున్నాము. సనాతన ధర్మం అని ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒక పోస్ట్ చూసిన, సనాతన ధర్మము అని మనం మాట్లాడుతున్నాము, హిందూయిజం అని మాట్లాడుతున్నాము, హిందుత్వం అని ఇన్ని మాట్లాడుతున్నాం. కానీ పేరుకి ఇప్పుడు మీడియాకు వచ్చి చెప్పడము, లేకపోతే మీరులా కాల్స్ చేసి చెప్పడము, లేకపోతే పోస్ట్ పెట్టేయడము, స్టోరీలు పెట్టడం, ఇన్ని చేస్తున్నారు. బట్ ఎంతమంది దాన్ని రియల్గా పాటిస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు వీళ్ళు చేసేది మతం కోసమా, లేకపోతే పొలిటికల్గా ఏదైనా రైవలరీ కోసం చేస్తున్నారా, లేకపోతే మన కాశ్మీర్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కోసం చేస్తున్నారా, కాశ్మీర్ కోసం చేస్తున్నారా, శత్రుత్వం కోసం చేస్తున్నారా, పాత రివెంజ్ల కోసం తీసుకుంటున్నారా? వాళ్ళకు ఒక మోటో క్లియర్గా ఉన్నారు, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. కానీ ఇక్కడున్న హిందూస్ మాత్రం క్లియర్గా లేరు. ఓకే, అసలు క్లియర్గా లేరు, ఏం కావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అండ్ దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఇది చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్. ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానికి చాలా డీప్ సబ్జెక్ట్. ఫస్ట్ ఏముంటుంది, మనీ కోసం చేయడమే 90% ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు భయం లేకుండా ఇలా చేయడం ఏంటంటే, ఒకటి కొంతమంది దొరికిన వాళ్ళు అందులో ఏంటంటే ఫేమస్ అవ్వాలని చేసిన వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారు, మనీ కోసమే ఎక్కువ పర్సంటేజ్. అండ్ ఇది కాకుండా ఏంటంటే మన దగ్గర బతుకుతూ వీళ్ళు ఇక్కడ జై పాకిస్తాన్ ఇట్లా అంటున్నారంటే వాళ్ళు ఎక్కడో అక్కడ వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టే వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటే చేస్తున్నారు. అండ్ ఎవరైతే జై పాకిస్తాన్ అని అంటున్నారో, ఎవరైతే పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అందరూ కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, వేరే కమ్యూనిటీ వాళ్ళు లేరు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ మతం పట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఉన్న రెస్పెక్ట్, ఆ ప్రేమ కోసం వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరినీ ఫిల్టరేట్ చేసి, అంటే వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని వీళ్ళందరినీ ఫిల్టర్ చేసి బయట తీసుకురావడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది గవర్నమెంట్. ఎంత గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, ఎంత అని వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎంత అని ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, ఎంత అని పట్టుకుంటారు. అది చిన్న టాస్క్ కాదు కదా, ఇంటెలిజెన్స్ అయితే పనిచేస్తుంది. బట్ ఇంత చేసినా కూడా మన పెహల్గామ్ ఇన్సిడెంట్ అయింది. పెహల్గామ్ ఇన్సిడెంట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి, మన వాళ్ళే హెల్ప్ చేశారు. అక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో మన వాళ్ళే హెల్ప్ చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే కదా, ఇప్పుడు ఈ పిచ్చిది ఉంది కదా, దాని పేరేంటి, జ్యోతి మల్హోత్రా ఏం చేస్తుంది, బొట్లు పెట్టుకొని చూడండి వీడియోలలో, బొట్లు పెట్టుకొని చేస్తూ ఉంది వీడియోస్ అంతా, టెంపుల్స్ తిరుగుతూ ఉంది, చేసేదంతా మంచి పనులాగా గుళ్ళు చూపిస్తూ ఉంటే అందరు నమ్ముతారు, ఎవరు డౌట్ పడతారు ఇలా చేస్తుందని చెప్పేసి. తీరా చూస్తే ఏం చేస్తుంది, స్పైయింగ్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం ఎంత కష్టం చెప్పండి. సో గవర్నమెంట్ ఆల్రెడీ పనిచేస్తుంది. ఇంకోటి పబ్లిక్ కూడా ఎవరైనా కొంచెం డౌట్ఫుల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటండి, ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్స్ ఉన్నాం, ఓకేనా, ఒక 30 అపార్ట్మెంట్స్ ఉన్న ఒక బిల్డింగ్లో మనం ఉన్నాం. అందులో కొంతమంది ఉంటారు, వాళ్ళ బిహేవియర్ డౌట్ఫుల్గా అనిపిస్తుంది మనకు. సమ్ టైమ్స్ అనిపిస్తుంది వీళ్ళు ఏదో తేడా కొడుతున్నారు, రావడం పోవడం టైమింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళ వేషధారణ,
వాళ్ళది అంత సీక్రెసీ మెయింటైన్ చేయడము, సస్పీషియస్గా అనిపిస్తే, డౌట్ఫుల్గా అనిపిస్తే మీరు వెంటనే కంప్లైంట్ అనేది చెప్పండి. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్పేం లేదు కదా. ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లీస్ట్ మంచి చెడు జరగవచ్చు, కరెక్టే కావచ్చు, కరెక్ట్ కూడా కాకపోవచ్చు. బట్ ఎవరికైనా డౌట్ఫుల్గా బిహేవియర్ ఎవరిదైనా అనిపిస్తే మీరు వెళ్ళి మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. మేబీ దానివల్ల కొంచెం మనం కాపాడగలుగుతాం. ప్రతిసారి నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఇప్పుడు ఇదే చెప్తాను, ప్రతిసారి గవర్నమెంటే పనిచేయాలని లేదు, పబ్లిక్ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి. పద్దాక ఎప్పుడు చూసినా మనము పోలీసులు పని చేయాలి, గవర్నమెంట్ పని చేయాలి, వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలి, మీడియా చేయాలి అని కాదు. ప్రతి ఒక్కరికి డ్యూటీ అండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. మీరు సొసైటీ బట్టి రెస్పాన్సిబుల్ ఉండాలి. ఇలాంటి జరగకుండా ఉండాలంటే అందరూ కూడా ఒక సోల్జర్ లాగా తయారవ్వాలి యాక్చువల్లీ.